హరిత విశాఖపట్నంలో సంక్రాంతి వేడుకలు చాలా సంబరాన్ని అంబరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే భోగి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి మనం చూస్తున్నాము. నెల వ్యాప్తంగా కూడా ఈ నెల మొత్తం కూడా సంక్రాంతి నెల మొత్తం కూడా ఈ విధంగా కీర్తనలు చేస్తూ కూడా వీరు ఈ వార్డు మొత్తం తిరుగుతూ ఉంటారు ఈ మహిళలందరూ. ప్రస్తుతం అయితే ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఈ వేడుకలు మొదలైపోయాయి. భారీ ఎత్తున కూడా పెద్ద పెద్ద భోగి మంటలను ఏర్పరిచి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దీపావళి తర్వాత మరొకసారి ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో ముఖ్యంగా భోగి వేడుకలు అందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అంతమంది సంబంధం ఉన్నారో వారు కనిపిస్తున్న భోగి వేడుకలు జరుగుతున్నాయి. భోగి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? నెలవ్యాప్తం కూడా కీర్తనలు చేస్తుంటారు కదా, ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అనేసరికి ముందుగా అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి ప్రత్యేకత అనేసరికి మాకు ముందుగానే సంక్రాంతి భోగి వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గాజాకు ప్రజలకి ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు 40 సంవత్సరాలు పైబడి నుంచి ఉన్న సమస్యల్ని, అలాగే ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి ఉన్న ఫార్మసీ టీవీ, 40 సంవత్సరాలు ఉన్న ప్లాంట్వి, అలాగే ఏపీఐసిసి నిర్వాసితులవి అందరి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ముందుగానే సంక్రాంతి రూపంలో మా ప్రభుత్వం మాకు అందజేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నామండి. ఎందుకంటే 8,500 చిల్లర పట్టాలు అంటే సుమారు 9,000 పట్టాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా విశాఖపట్నంలో ముఖ్యంగా గాజువాక్ ప్రజలే పొందారండి. ఇంకా విశాఖపట్నంలో ఏ నియోజకవర్గం కాదు, గాజువాక్ ప్రజలే పట్టాలు పొందారు. మరి మొన్న పెద్దల వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో, అలాగే మరియు శ్రీకాకుళం మన జిల్లా మంత్రివర్యులు ఆయన ధర్మాన ప్రసాదరావు గారి నేతృత్వంలో మరి రెవెన్యూ శాఖ మంత్రి ఆయన కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజలకు అందరికీ పట్టాలు అందజేయడం జరిగింది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ది కానీ, ఏపీఐసి కానీ, అలాగే ఫార్మసిటీ కానీ, ముఖ్యంగా 301 హౌస్ కమిటీ గురించి గొప్పగా చెప్పాలండి. 40 సంవత్సరాల దీన్ని సుమారు 5-6 ఎమ్మెల్యేలు మారినా సరే ఎవరూ చేయలేని దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క సంపూర్ణ మనసుతో చేసిందండి. ఇక్కడ ఎవరో కూడా చెయ్యాలి అనుకుంటే అది మనసు పెట్టే చేయాలి. స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులని మా నాన్నగారు తిప్పల నాగిరెడ్డి గారు ప్రతిసారి ఈ సమస్యని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేయడం, దీన్ని పరిశీలించి ఎలాగైనా సరే గాజువాక ప్రజలకి తీరని అన్యాయం గత ప్రభుత్వాలు చేసి మన ప్రభుత్వం దీనికి చక్కని ఒక సంపూర్ణ ఏ లోటుపాటు లేకుండా, అంటే గతంలో ఇచ్చారు కానీ ఆ జీవోలు అన్నిట్లు కూడా అన్ని తప్పు జీవోలతోని పేర్లు లేదా అక్కడ సర్వే నెంబర్లు అన్నీ తప్పు చేసి ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇచ్చిన అక్కడ పట్టాలు మాత్రం అందరికీ కూడా అందజేయడం కూడా జరిగిందండి. మరి నిన్న సెకండ్ సాటర్డే అయినప్పటికి కూడా సచివాలయం వ్యవస్థ వారు పనిచేశారు, రెవెన్యూ వ్యవస్థ పనిచేసింది. అందరికీ కూడా మేము పట్టాలు ఇచ్చి వాళ్ళ గ్రామాలు అంటే గాజువాక్ అంటే ఒక హైదరాబాద్ అండి, మినీ హైదరాబాద్. ఇది హైదరాబాద్లో ఎలాగైతే ఆంధ్ర వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతారో సంక్రాంతికి, గాజువాకలో కూడా మొత్తం అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతారండి. మాకు ఇక్కడ ఎక్కువ సెటిలర్స్ ఉంటారండి. అందులో ముఖ్యంగా మా 74వ వార్డులోని మా దయానగర్ ప్రాంతంలో ఎక్కువ సెటిలర్స్ ఉంటారండి. గాజువాకలో కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ పట్టాలు ఇచ్చినప్పుడు కొంతమంది అయితే కన్నీరు పరం అయిపోయారు. మరి ఇలాంటి ఒక అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మాకు సంక్రాంతిని ముందుగానే ఇప్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మంత్రి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అందరికీ రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. పరిస్థితి ఇంకా మహిళలు ఉన్నారు. ఈ కీర్తన ప్రత్యేకత ఏంటి? సంక్రాంతి పర్వదినాన ఎన్ని రోజులు బట్టి ఈ కీర్తన జరుపుతుంటారు? కీర్తన ప్రత్యేకత ఏంటి? నెల ఆలబెట్టి చేస్తున్నాం. 16వ తారీఖు నుంచి ఇప్పుడు 15వ తారీఖు దాకా చేస్తున్నాం. మేలుకొలుపులు ఊరంతా తిరుగుతాం, గోదాదేవి పూజ చేస్తాం. నెలంతా రోజు 3 పూటలు కూడా భజనలు పూజలు ఉంటాయి. అక్కడ అందరం కూడా ఒక 100 మంది దాకా పూజలు చేస్తాం, తిరుగుతాం. ఈరోజు పండగ కనుక కొంచెం తక్కువ మంది వచ్చారు. అంటే ఒకసారి మళ్ళీ సాక్షి టీవీ ప్రేక్షకుల కోసం మరొకసారి కీర్తనలు చేస్తారా? జై శివనారాయణ, జై శివనారాయణ, జయ లక్ష్మీ నారాయణ, జై జై జై, జై శివనారాయణ, జై శివనారాయణ, జయ లక్ష్మీ నారాయణ, జై జై జై, జై శివనారాయణ, జై శివనారాయణ, జయ లక్ష్మీ నారాయణ, జై జై జై, జై శివనారాయణ, జై శివనారాయణ, జయ లక్ష్మీ నారాయణ, జై జై జై,
జై శ్రీమన్నారాయణ. రైట్, ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో చూసాము మనం ఏ విధంగా ఉందని. సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు. మరికొంతమంది స్థానికులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి సంక్రాంతి వేడుకలకు సంబంధించి డూడు బస్వన్న కూడా తీసుకొచ్చారు. ఎలా ఉంది కాలనీ మొత్తం కూడా సంక్రాంతి ముందుగానే ఒకరోజు ముందుగానే భోగి రోజు సంక్రాంతి వేడుకలు కనిపిస్తుంది, ఎలా ఉంది? ముందుగా సాక్షి